Hi, Namaste Andy. I'm Dr. Krantirmai, consultant obstetrician, gynecologist, infertility specialist at Sri Fertility Center here at Srinagar branch. ఇవాళ మనం తెలుసుకోబోయే టాపిక్ ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. దీని గురించి చాలామందికి తెలిసిందే, చాలా వీడియోస్లో మనం చూసిందే. అయినప్పటికీ దీని గురించి కొన్ని మైనర్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఐయుఐ ప్రొసీజర్ అంటే ఏంటి? సో ఐయుఐ ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ ప్రొసీజర్లో హస్బెండ్ యొక్క వీరకణాలు స్పర్మ్స్ని వాష్ చేసి మొటైల్ ఉన్న స్పర్మ్స్ని ఫిమేల్ యొక్క గర్భాశయంలో మనం దాన్ని వేయటం జరుగుతుంది. దీన్ని ఐయుఐ అంటాం మనం. ఐయుఐ ప్రొసీజర్ ఒక సక్సెస్ రేట్ని పెంచడానికి ప్రొసీజర్ ముందు కానీ, డ్యూరింగ్ ద ప్రొసీజర్ కానీ, ప్రొసీజర్ తర్వాత కానీ కొన్ని టిప్స్ ఫాలో అవుతే సక్సెస్ రేట్ ఆఫ్ ద ప్రొసీజర్ని కొంచెం మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ప్రొసీజర్ ముందు ఏం చేయాలి అంటే స్త్రీ యొక్క అండం పెరుగుదల విడుదల చూసి దాన్ని బట్టి ఐయుఐ టైం చేసిన డాక్టర్ గారు సో ఐయుఐ ముందుగా 3 days ముందుగా భార్యాభర్త కలవకుండా ఐయుఐ ప్రొసీజర్ రోజు భర్త కానీ సీమెన్ శాంపిల్ ఇస్తే అటువంటి సీమెన్ క్వాలిటీ వైజ్ కానీ క్వాంటిటీ వైజ్ కానీ బెటర్గా ఉంటుంది ఐయుఐ చేయడానికి. రెండోది ఏంటంటే డ్యూరింగ్ ద ప్రొసీజర్ ఒక 3 టిప్స్ ఫాలో అవ్వడం వల్ల కొంచెం మనం సక్సెస్ రేట్ని ఇంప్రూవ్ చేయగలుగుతాం. అందులో మొదటిది ఏంటి అంటే స్త్రీ యొక్క మూత్ర సంచి అంటే యూరినరీ బ్లాడర్ ఫుల్గా ఉండడం వల్ల డ్యూరింగ్ ద ప్రొసీజర్ పెయిన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. రెండోది ఏంటి అంటే వాట్ ఎవర్ శాంపిల్ మనము గర్భసంచిలో వేసే స్పర్మ్ శాంపిల్ మెల్లగా ఒక 10 to 15 seconds టైం తీసుకొని ఇన్సెమినేట్ చేయడం వల్ల కొంచెం సక్సెస్ ఇంప్రూవ్ అవుతుంది. మూడోది ప్రొసీజర్ అయిన వెంటనే స్త్రీని ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు బెడ్ మీద రెస్ట్ తీసుకోవడం వల్ల కొంచెం సక్సెస్ ఇంప్రూవ్ చేయగలుగుతాం. సో ప్రొసీజర్ అయిపోయిన వెంటనే ఫుడ్ అనేది నార్మల్ డైట్ తీసుకోవచ్చు, రెగ్యులర్ డైట్ తీసుకోవచ్చు, ఎక్సెప్ట్ ఫర్ పైనాపిల్ పప్పాయ ఇట్లాంటివి కొంచెం అవాయిడ్ చేయాలి. జర్నీస్ వచ్చేసి బీట్ ఎనీ మోడ్, బైక్ కానివ్వండి, బస్ కానివ్వండి, జర్నీ చేసుకోవచ్చు. అండ్ మూడోది నార్మల్ వర్క్ రెజ్యూమ్ అవ్వచ్చు. అండ్ నాలుగోది ఏంటి అంటే ఇమీడియట్లీ ద నెక్స్ట్ డే ఆఫ్టర్ ద ప్రొసీజర్ భార్యాభర్త కలిసి ఉండొచ్చు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్.